అంశం, భయపెట్టబోతున్న అంశం. డియాగో గార్సియా ఇంతవరకు ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతీయుల్లో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిందే, తెలియాలి కూడా. ఎందుకు, ఏంటి, ఎలా, డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్లో ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ. మళ్ళీ చెప్తున్నా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ మూడు ప్రాంతాలు కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది డియాగో గార్సియా. అంత చిన్న ప్రాంతానికి మహైతే ఒక 3 ప్రాంతాలు అంతే. ఆ 3 ప్రాంతాలు కలిపితే ఎంత విస్తీర్ణం ఉంటుందో అది, ఆ ప్రాంతం ఇప్పుడు ఏషియాని కాదు, మరి ముఖ్యంగా భారత్ను కూడా కలవరపెడుతోంది. హిందూ మహాసముద్రం చుట్టుపక్కల దేశాలని డేంజర్లోకి నెట్టేసింది. ఎందుకు? అక్కడ ఎవరు జనాలు లేరు. ఉండేవాళ్ళ? అవును, ఉండేవాళ్ళు. మరి ఏం జరిగింది? ఎవరి కుతంత్రాలకి, ఎవరి కుయుక్తులకి ఆ ప్రాంతం ఇప్పుడు బలైపోయింది? ఇప్పుడు ఆ ప్రాంతం నక్కల చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది మాట్లాడుకోబోతున్నాం. యుఎస్ ఎయిర్ బేస్ ఎప్పటికైనా ఇండియాకి ప్రమాదమే, ఇది క్లుప్తంగా మాట్లాడుకుంటే. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటికి ఒక్కసారి వెళ్ళిపోదామా? నాతో పాటు మీరు కూడా టైం ట్రావెల్ చేయండి, ఎందుకంటే దీని గురించి మాట్లాడుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం నాటికి మనం వెళ్ళిపోతున్నాం. రెండో ప్రపంచ యుద్ధం అయింది. ఆ తర్వాత డియాగో గార్సియాలోకి యూకే అడుగుపెట్టింది. అంతవరకు అమెరికా అటు ఇటుగా దాన్ని వాడుకుంది. ఆ తర్వాత యూకే అడుగుపెట్టి సైనిక స్థావరంగా మార్చుకుంది. యుద్ధం ముగిసే వరకు అక్కడే ఉన్నారు బ్రిటిష్ సైనికులు. అమెరికా అంతవరకు ఉంది, బట్ ఉండి లేనట్టుగా వినిపించిన మాటది. అది 1961. అమెరికా సైనిక స్థావరంగా డియాగో గార్సియా మారిపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? ముందు అమెరికా, తర్వాత బ్రిటన్, అంటే యూకే. ఎందుకంటే ఎప్పుడూ బ్రిటన్ని పశ్చిమ దేశాల వెనకాల ఉండి అనిపించేది అమెరికాని. ముందు బ్రిటన్ని ముందు పెట్టిందంటే అమెరికా ఆల్రెడీ అక్కడ క్యాలిక్యులేషన్స్తో వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్గా వెళ్ళడం, ఇదంతా కూడా. అయితే డియాగో గార్సియా ఎందుకు అంత కీలకం అనేది ఒక మ్యాప్ చూపిస్తాను. ఆ మ్యాప్ చూపించిన తర్వాత అసలు అమెరికా ఎందుకు వెచ్చించాలనుకుంటోంది, ఎంత వెచ్చిస్తోంది, అక్కడ ఎంత ఖర్చు పెడుతోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు ఆ మ్యాప్ చూడొచ్చు. ఒక్కసారి ఒక మ్యాప్ని, ఆ టార్గెట్ మ్యాప్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇరాన్ నుంచి మొన్న టార్గెట్ చేస్తుంది. మీరు చూస్తే కనుక ఒక్కొక్క మ్యాప్ని, ఇరాన్ నుంచి దాదాపుగా డియాగో గార్సియా, ఒకసారి మ్యాప్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు 4000 కిలోమీటర్ల దూరం ఇరాన్ నుంచి. అండ్ ఇది టార్గెట్ చేసిన వెంటనే ప్రపంచం భయపడిపోయింది, భారత్ని ఇంకా కలవరపెట్టింది. ఎందుకంటే ఎక్కడో ఇరాన్ దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియాని టార్గెట్ చేసింది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ హైయెస్ట్ రేంజ్ 2500, దట్ టు సోమార్. మరి ఇంతవరకు లేదనుకున్నది అంతలా ఎలా వచ్చింది? ఇది కలవరపెడితే ఆ డియాగో గార్సియా అనేది, నేను ఇంకో మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను, మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుందంటే, మీకు గుర్రానికి కాలి డెక్క ఇది అంటూ ఉంటారు కదా, కాలి గిట్టలు అంటూ ఉంటారు కదా, ఆ కాలి గిట్టలు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ గుర్రానికి సంబంధించి కాలి డెక్క ఎలా ఉంటుంది? చుట్టూతో గీత గీసినట్టు ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది. డియాగో గార్సియా కూడా అలాగే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఒకసారి ఈ మ్యాప్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ బ్లూ కలర్లో మీరు చూస్తున్నారు కదా డియాగో గార్సియా. చుట్టూతో మీరు చూస్తే ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది ల్యాండ్. అండ్ మధ్యలో వాటర్, అటువైపు వాటర్. సో సేమ్ గుర్రపు కాలి గిట్టలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటుంది డియాగో గార్సియా, కంపారిజన్ చేసి చెప్పినప్పుడు. అండ్ చూడండి, ఈ పశ్చిమ దేశాల ఖండ కవరం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఇండియన్ ఓషన్ అంటే సరిపోతుంది కదా, అది ఇండియన్ ఓషన్ అంటే సరిపోతుంది. కానీ వీళ్ళు ఏం పేరు పెట్టారో తెలుసా దానికి? బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, యునైటెడ్ కింగ్డమ్. షాగోస్లోని అఫ్కోర్స్ క్లుప్తంగా మాట్లాడుకుంటే షాగోస్ అని చెప్పి మొత్తం ఉన్నాయి అక్కడ. షాగోస్ మీరు చూడొచ్చు, ఆర్కిపాలజీ అని చెప్పి మొత్తం దాదాపు 42 ఎన్నో దీవులు ఉంటాయి. దాంట్లో డియాగో గార్సియా ఒకటి కిందనుంది. సో ఇది బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అని చెప్పి వాళ్ళు అక్కడ దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. తర్వాత అమెరికాకి ఇచ్చారు. అమెరికా ఇప్పుడు దాని మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. కొన్ని వేల కోట్లు కదా, లక్షల కోట్లు. ఎందుకు ఖర్చు పెడుతోంది? ఒక మ్యాప్ చూపిద్దాం. నేను ఒక మ్యాప్ చూపించబోతున్నాను. ఎందుకు ఎంత కీలకం అంటే, కేవలం అదుగు ఈ మ్యాప్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తే ఇండియాకి దాదాపుగా 110 మైళ్ళ దూరంలో ఉంటుంది. 110 మైళ్ళు. ఒక మైల్ అంటే 1.5 కిలోమీటర్ అనుకుందాం.
1100 మైళ్ళు కదా. 1100 మైళ్ళు అంటే దాదాపుగా మనకి అటు ఇటుగా 1700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1700 కిలోమీటర్ల దూరం, మనకి 1700 నుంచి 1800 అనుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి మీరు చూసుకుంటే 2900 మైళ్ళ దూరంలో ఉంది. అంటే దాదాపుగా 4600 4700 కిలోమీటర్ల దూరం. ఖతార్కి, దాంతోపాటు యెమెన్, సొమాలియా, దాంతోపాటు తైవాన్ స్ట్రైట్ అంటే జలసంధి అక్కడ ఉంటుంది, అదొకటి. ఈస్ట్ తైమూర్, ఫిలిప్పీన్స్కి సంబంధించి. తర్వాత ఆస్ట్రేలియా, ఆ డాబింగ్ నుంచి మీరు చూడొచ్చు ఆస్ట్రేలియాకి. పర్త్, ఆస్ట్రేలియా. అంటే ఒక లొకేషన్, స్ట్రాటజిక్ లొకేషన్ ఒకటి కావాలి. అక్కడ టార్గెట్ చేసుకొని ఎవరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎందుకు వచ్చినా, ఎలాగొచ్చినా వాళ్ళ మీద పర్యవేక్షించాలి. వాళ్ళ వ్యూహాలకి ముందే పర్యవేక్షణతో కొట్టిపారేయాలి. అంటే ఒక వ్యూహాత్మకమైనది. ఈ వ్యూహాత్మకమైన ప్రదేశాన్ని టాక్టికల్గా గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంత ఆయుపట్టుగా మారిపోయిందంటే ఇరాన్ యుద్ధంలో దీని మీదకి వచ్చిన, అంటే ఇరాన్ దాడి చేసిన తర్వాత అంతవరకు అమెరికా మాటకు బెట్టు చేసుకుంటూ కూర్చొచ్చిన పశ్చిమ దేశాలు, మరీ ముఖ్యంగా బ్రిటన్, వెంటనే గజ ఉడికిపోయి అమెరికాకు సపోర్ట్ వెళ్ళిపోయింది. ఏకంగా మా స్థావరాలు మీరు వాడేసుకోండి, ఇరాన్ మీద దాడికి అని చెప్పేంతలా ఆ స్టేటస్కి వెళ్ళిపోయింది. అంటే డియాగో గార్సియా వెయిట్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా దీని హిస్టరీ గురించి, దీని మీద భారత్ పోరాడిన ఆ పటిమ గురించి ముందు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ డియాగో గార్సియా అంత కీలకం. ఎందుకు కీలకం అంటే ఇక్కడ వాళ్ళ అమెరికాకు సంబంధించి భారీ సబ్మెరైన్స్, దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్లు, B-2 బాంబర్స్ ఇలాంటివి ఉంటాయి. రీఫ్యూలింగ్కి, అలాగే వాళ్ళ వార్ షిప్స్కి పెట్రోల్ కావచ్చు, లేకపోతే ఇంధనం, వాటిని రీయూజ్ చేసుకోవడానికి, అయితే అక్కడ ఫిల్ చేసుకోవడానికి. ఎందుకు ఆ స్ట్రాటజిక్ లొకేషన్ అది అమెరికా మూల ఎక్కడో ఏదో విసిరిపాడేసినట్టు ఉంటుంది. అక్కడ మరి ఏషియాలో ఏదో జరిగిపోతుందని వాళ్ళ భయం ఉంటుంది కదా. వెంటనే పర్యవేక్షణ ఉండాలి. ఎప్పటికప్పుడు మన కనసనల్లోనే వాళ్ళ కార్యకలాపాలు జరగాలి. తేడా కొడితే బాంబు పెట్టి కొట్టేయాలి. ఈ వ్యూహంతో ఉంటుంది. బాంబు వేసి కొట్టేయాలి. ఇది కదా వాళ్ళ ప్లాన్. దీంతో ఏం చేస్తున్నారు డియాగో గార్సియా? ఒకసారి డియాగో గార్సియా ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దామండి. ఇందాక మీరు చూపించారు కదా స్కై బ్లూ కలర్లో, ఒకసారి ఆ మ్యాప్ని వేసే ప్రయత్నం చేయండి. ఎస్, థ్యాంక్ యూ. మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీకు ఆ చుట్టుపక్కల ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా ల్యాండ్ బార్డర్ కదా, అదంతా ల్యాండ్ మధ్యలో ఉంది. మీరు చూస్తే అక్కడ క్యాంప్ తండ కోవన్ ఉంది. సో ఇవన్నీ అక్కడంతా కూడా మనం కొద్దిసేపు